जय सेवालाल। मार नाम मेघावत संतोष नायक। मैं बंजारा शक्ति मूवमेंट फाउंडर प्रेसिडेंट गा वाते कर रोचू। मरी अपन टोटल प्रजानिकानिकी जाणु कनुकतो एक दिवाते तेलुगु मा केतो हुयो। मरी रोजू राष्ट्र प्रभुत्वम బంజారా బోలిని గోర్ బోలిని గుర్తించి, ఎందుకంటే గోర్ బోలి భారతదేశంలో 22 రాష్ట్రాల్లో అన్అఫీషియల్గా దాదాపు 23 కోట్ల మంది బంజారాలు. 23 కోట్ల మంది బంజారాలని ఎందుకు అంటున్నామంటే, మహారాష్ట్రలో బంజారాలు అత్యధికంగా ఉన్నప్పటికీ బీసీలో ఉన్నారు, కర్ణాటకలో కూడా ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ఎస్సీలో ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే 2011 సెన్సెస్ ప్రకారము 15 కోట్లుంటే అన్అఫీషియల్గా 23 కోట్ల మంది బంజారాలు 22 రాష్ట్రాల్లో భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో హిందీ భాష తర్వాత అత్యధికంగా హిందీ మాట్లాడే ప్రజల తర్వాత అత్యధికంగా గోర్బోలిని మాట్లాడే వాళ్ళు అత్యధిక జనాభా భారతదేశంలో ఉంది. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 69 దేశాల్లో బంజారాలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు జిప్సీ బంజారా కావచ్చు, రోమన్ బంజారా కావచ్చు, వాళ్ళు వివిధ దేశాల వివిధ పేర్లతోని పిలుస్తూ ఉన్నారు వారిని. మరి భారతదేశంలో అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మరి ఇంత గొప్ప దేశంలో ఈ బంజారా బోలిని, ఈ యొక్క కన్స్ట్రక్టివ్ కల్చర్ కలిగినటువంటి ఈ యొక్క బంజారా బోలిని 8th షెడ్యూల్లో, రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ ఉందో వారికి మా బంజారా బిడ్డల తరపున, మా ప్రజానికం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఎందుకంటే కాలక్రమేపీ ఈరోజు బంజారా భాష కావచ్చు, వేషం కావచ్చు, కల్చర్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, కాలక్రమేపీ మనుగడలో గినుక అవి లేకుంటే కాలక్రమేపీ కనుమరుగయ్యేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ తరానికి తెలిసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి కనీసం చదువుకున్నటువంటి యువతి యువకులు ముందుకొచ్చి నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక బారియర్గా నిలిచి ఖచ్చితంగా వీటిని కంటిన్యూ చేసి మన తరానికి అందచేయాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. నెక్స్ట్ ఇంకోటి, సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక వారియర్. ఆయన గురించి పూర్తి చరిత్ర మామూలు ప్రజానికానికి అందుబాటులో లేదు. అతన్ని కేవలం ఒక ఆధ్యాత్మిక గురువుగానే భావించింది ఇప్పటిదాకా ఈ ప్రపంచం. కానీ ఆయన ఒక వారియర్, ఒక విప్లవకారుడు, తత్వవేత్త, సామాజిక రిఫార్మర్ ఆయన. మరి అతని గురించి కూడా ఆ మహనీయుడి యొక్క విగ్రహాన్ని పార్లమెంట్ లోపల పెట్టాలని ఈ సందర్భంగా కూడా మేము గవర్నమెంట్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇంకో విషయము, సంత్ సేవాలాల్ మహారాజ్ గారి దినమైనటువంటి ఫిబ్రవరి 15ని జనరల్ హాలిడేగా డిక్లేర్ చేయాలని, అదే రకంగా ఇంత ఒక పర్టిక్యులర్ డ్రెస్ కోడ్ ఉండి, ఒక సపరేట్ బోలీ ఉండి, సపరేట్ ఇతిహాసు, పండగలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నటువంటి ఈ యొక్క బంజారా జాతిని పరిరక్షించడానికి ఒక సపరేట్ యూనివర్సిటీ, బంజారా యూనివర్సిటీని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వము ఆ యూనివర్సిటీ లోపల ఈ బంజారాలకు సంబంధించినటువంటి ఈ అనేక అంశాలను పొందుపరిచినట్టయితే రాబోయే వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి యువతకి, అప్పటి ప్రజానికానికి ఇదంతా కూడా మనం గొప్పగా వారిని అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గొప్ప గొప్ప కార్యాలు చేయాలని, మరి ఈరోజు గోర్బోలిని నిజంగా భారతదేశంలోనే 2వ భాషని, అంటే హిందీ తర్వాత ఇంతమంది మాట్లాడతారా అని కనీసం ఇప్పుడు గుర్తించినందుకు ప్రభుత్వాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక अपन गौर भाई आज MIM पार्टी लाड़ती, आज MIM पार्टी से एक मत में काने 6-7 MLA ने गेलचन आज कहीं को अंदर प्राबल्यम दकाल रही है. तो अपने ने
आज अपने ने पार्टी अर्हता है कशन का तो सपरेट ड्रेस कोड है अपने सपरेट इतिहास पंडग इससे संप्रदाय से अपने तो आज 12 MLA अपन रिजर्वेशन में उजे 12 MLA जनरल यहाँ गेलचे सत्ता अपने ओट शातम भी अपने రాబోయే కాలమేమో పార్టీ వైజ్ చెలిపోకుండా आपण సొంత విషయాలను ప్రాధాన్యం నదజు ఆ జాతి కోసం కనీసం అబ్బబి आपण ఆలోచన करतो आपण लाइफ पीरियड ఏమా आज तेलंगाना समाजमेमा तेलंगाना राजकीय मुखचित्रमेमा बंजारार जो छ ఈ గొప్పగా రాణించచ్చు గొప్పగా आपण ముద్ర రచే రాష్ట్ర ప్రభుత్వం में पर कहताने मैं ఈ సందర్భంగా हृदय लातो हुयो तमिन सेने राम राम सेलुलेरुस थैंक यू धन्यवाद।